వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా की జై. బాబా భౌతికంగా శరీరంలో ఉండగా అనేక కుటుంబాలని తన వద్ద ఆశ్రమంలో ఉండడానికి పిలుస్తూ ఉండేవారు. ఉదాహరణకి ఎరిచు కుటుంబం, బావు కుటుంబం, కొంతమంది పిల్లలు మేరాబాద్లోనే ఆ కుటుంబం ఉండడంతో ఆ పిల్లలు బాబాతోటి ఆ బాల్యాన్ని గడిపిన పిల్లలు ఎంతో అదృష్టవంతులు. వాళ్ళు ఎంత ప్రేమను బాబా నుండి పొందేవాళ్ళు అంటే సమస్తం మర్చిపోయి ఆయన ప్రేమను ఆస్వాదిస్తూ ఉండేవాడు. బావుజీ పిల్లలైన షీలా కల్చురి, అలాగే మెహర్నాథ్ కల్చురి, వీళ్ళందరినీ మనం ఇప్పటికీ కూడా చూస్తూనే ఉన్నాం. నాజు కొత్వాలని సావక్ కొత్వాల యొక్క కుమార్తె, వారు కూడా చిన్నప్పుడు బాబా దగ్గరే ఉన్నారు. బాబా కనుసన్నల్లోనే పెరిగి పెద్దవారే చదివి బాబాయే అన్ని అరేంజ్మెంట్స్ చూసేవాళ్ళు వాళ్ళకి. అమ్మాయి బాబాతో తను ఉండగా తనకు కలిగిన అనుభవాల్ని ఒక పుస్తక రూపంలో చక్కగా రాసింది. షీలా కూడా రాశారు. వారి అనుభవం ఎలాగ ఉండేది బాబాతో ఉండగా, ఆయన సర్వజ్ఞత కానీ, ఆయన ప్రేమ, ఆయన నుండి వెలువడే ఆ ప్రేమ ప్రవాహం కానీ, ఆయన వీళ్ళు తప్పులు చేసినా క్షమించేటువంటి అపారమైనటువంటి ఆ లోతైనటువంటి క్షమాగుణం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు స్వయంగా అనుభూతి చెందారు. ఆ విషయాలు వాళ్ళ తమ పుస్తకాల్లో రాసి మనందరికీ కూడా వారి అనుభూతులు అందేటట్లుగా సహాయపడ్డారు. బాబాతోటి ఇప్పుడు బాబా భౌతికంగా లేరు మరి, కాబట్టి మనకు వారి అనుభవాలు తెలియాలంటే గ్రంథస్థం చేయడం చాలా అవసరం కూడా. నాజూకత్వాలు, ఈ సావకత్వాలు నర్గీస్ కొత్వాల యొక్క కుమార్తె. సావకత్వాలు ఉద్యోగం చేసుకుంటూ బాబా పట్ల ఆకర్షితుడే ఎక్కువగా బాబా దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవాడు. బొంబాయి నుంచి నగర వెళ్ళిపోయి బాబా దర్శనం చేసుకుని మళ్ళా శనాద్వారాలు ఇలా తిరిగేస్తుంది. కొత్తగా పెళ్ళైన అతను భార్యకి చాలా కోపం వచ్చింది. లవ్ మ్యారేజ్ వీళ్ళది. ఇంత నా కుటుంబానికి కాదని ఇతనితో వచ్చేస్తే ఇతనేమో బాబా అనుకుంటూ వెళ్తున్నాడు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని ఆమెకి భర్త మీద కాకుండా బాబా మీద కోపం వచ్చింది. ఆ కోపంతో ఒకసారి బయలుదేరి వెళ్ళిపోతుంది కూడా బాబాను కలవడానికి. చాలా కోపంగా లోపలంతా ఉక్రోషంతో రగిలిపోతూ వెళ్తుంది బాబా దగ్గరికి. బాబా ఎక్కడికో వెళ్ళి వస్తారనమాట, వాకింగ్కి ఎక్కడికో వెళ్ళి. ఇప్పుడు బయట వెయిట్ చేస్తుంది. బాబా లోపలికి వెళ్ళి అమ్మని పిలుస్తారు. ఆవిడ లోపలంతా కోపంతో ఉంది కదా, రాగానే బాబాని అటాక్ చేద్దామని అనుకుంటుంది. మమ్మల్ని విడతీయడానికే నువ్వు ఉన్నావా బాబా? ఇలా చేస్తున్నాడు నా భర్త, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. నేను సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఇతని ప్రేమలో పడి సమస్తం వదిలేసుకుని నా తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని అందరిని వదిలేసి ఇతనితో వచ్చేస్తే ఇతను చూపించే ఇదా జీవితం నాకు అంటే, బాబా ఆమెను ఒక తల్లిలాగా ఎంత చక్కగా ఓదార్చి, నేను కలపడానికే ఉన్నాను సుమా, వేరు చేయడానికి కానే కాదు అని ఆమెకు తెలిసేటట్లుగా చేసి, ఇక్కడి నుండి ఆమె ఏమందామనుకుని బాబా దగ్గరికి వచ్చిందో అదంతా మర్చిపోయింది ఆవిడ. ఆ ప్రేమలో, బాబా ప్రేమలో అంతా మర్చిపోయి ఆనందంగా వెందిరిగి వెళ్తుంది. అయితే వారి కుమార్తె నాజు కొత్వాలు 12 ఏళ్ల వయసులో బాబా దగ్గరికి ఆ కుటుంబం వచ్చేసిందట. ఆ వివరాలు ఆవిడ ఇలా రాసుకున్నారు ఆవిడ పుస్తకంలో. బాబా అప్పుడు బెంగళూరులో లింక్స్ అనేటువంటి బంగ్లాలో ఉన్నారట. 1940 మార్చి 13వ తేదీ.
ఆ రోజు వీళ్ళు మొత్తం ఫ్యామిలీ బాబా రమ్మన్న తర్వాత బాబాతో ఉండడానికి వచ్చేసారు. అప్పుడు ఆవిడ వయసు 12 సంవత్సరాలు. నేను మొదటిసారి బాబాని చూడడం, ఆ దృశ్యం ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. చిక్కు చెదరకుండా నా హృదయంలో అలాగే పదిలంగా ఉందని చెప్తున్నారు ఆవిడ. బాబా గురించి మేము వెయిట్ చేస్తున్నాం. నేను, మా నాన్న, మా అమ్మ, నా చెల్లి, తమ్ముడు. మేము అక్కడికి వచ్చేటప్పటికి అమ్మకి బాగా జ్వరంగా ఉంది, తమ్ముడికి కూడా ఒంట్లో బాగాలేదు. నేను, నా చెల్లి, పిల్ల ఆవిడ పేరు, వారితో పాటు ఆ సావు కొత్త వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ, కొంచెం వెర్రి అంటే బుద్ధిమాంద్యం గల ఆమె అనమాట, ఎదగలేదు బ్రెయిన్. ఆవిడ పేరు బానుఫై. వాళ్ళందరూ కూడా సిద్ధంగా బాబా గురించి ఎదురు చూస్తున్నారు. మా అమ్మ వాళ్ళకి జ్వరం వచ్చింది కదా, అందుకని ఒరిగారు వాళ్ళిద్దరు వరండాలో. మా తమ్ముడు చెల్లి మంచం వరండాలో నడువు వాల్చారు. బాబా వస్తుండగా ఆవిడ ఎలా వర్ణిస్తుందో చూడండి. సౌందర్యమే నడిచి వస్తుందా అన్నట్లు బాబా గది లోపలికి ప్రవేశించారు బయట నుండి. చాలా చురుగ్గా యవ్వనంగా కనిపించారట. 40 కదా. బంగారు రంగు కురులు ఆయన భుజాలపై జాలువారుతూ ఉన్నాయి. అప్పుడు మంచి జుట్టు ఉండేదన్నమాట బాబాకు. తర్వాత తర్వాత ఆ పిలక లాంటి జడ వేయడం తర్వాత తగ్గిపోయింది కదా. ఆ కురులు బాగున్న రోజుల్లో, గిరజాల జుట్టు ఉన్న రోజుల్లో అది బాబా లూజుగా వదిలేయడంతో ఆయన భుజాల మీద బంగారు రంగు కురులు గాలికి జాలువారుతూ ఉన్నాయి భుజాల మీద. తెల్లటి సాద్ర, దానిపై గులాబీ రంగు కోటు ధరించి ఉన్నారు. మనం కూడా ఊహించుకోవచ్చు ఈ దృశ్యాన్ని. బాబా ఎలాగ ఎంటర్ అయ్యారు ఆ రూమ్ లోకి, ఈ అమ్మాయి వర్ణిస్తూ ఉంది. ఆయన ముఖార విందంపై ఆనందపు మెరుపు తాండవిస్తూ ఉంది. ఆయనే అనంత ఆనందం కాబట్టి ఆనందం ఆయన సొంతం. ఆ ఆనందం అంతా కూడా ఆయన మోములో కనపడుతూ ఉంది. మా అమ్మ నర్గీసు కూర్చోవడానికి బాబా సున్నితంగా సహకరించారు. ఆవిడ పడుకుని ఉంది కదా, అందుకని బాబా ఆమెను కూర్చోవడానికి సహాయం చేశారు. మా నాన్న బాబాతో, బాబా బొంబాయిలో మాకున్న సమస్తం మీ ఆదేశం ప్రకారం అమ్మేశాం అని కోటు జేబులోంచి ఒక కవర్ బయటికి తీస్తూ, బాబా మా ఆస్తి అమ్మగా వచ్చిన మొత్తం డబ్బు ఇదిగో అన్నాడు. అమ్మేశాము, మా ప్రాపర్టీ అంతా కూడా ఇదిగో, ఈ మొత్తం వచ్చిన డబ్బు అంతా మీ పాదాల దగ్గర పెడతాం అన్నట్టుగా బాబాకి సమర్పిస్తున్నాడు. బాబా బేదలకు మస్తులకు ఇచ్చేటట్లు తప్ప డబ్బు తాకడం మానేశారు. అంతేగా దక్షిణగా ఏదైనా ఆ బేదవాళ్ళకి, కుష్ఠరోగులకి, మస్తులకి ఇచ్చినప్పుడు మాత్రమే బాబా డబ్బు తాకేవాడు. మిగిలిన సమయాల్లో ఆయన డబ్బును తాకేవారు కాదు. అందువలన అతను తెచ్చిన కవర్ను కోటు జేబులో పెట్టమన్నట్టు తన కోటు జేబును తెరిచి పట్టుకున్నారు. ఇందులో పెట్టు అన్నట్టుగా జేబుని వెడల్పు చేసి పెట్టారు, పట్టుకున్నారు. నాన్నతో మా ట్రంక్ పెట్టిన తెరవమని అమ్మ చెప్పింది. వాళ్ళు కూడా ఒక ట్రంక్ పెట్టి కూడా తెచ్చుకున్నారు. ఆ ట్రంక్ పెట్టి ఓపెన్ చేయండి అని అడిగింది. ఇప్పుడు బాగాలేదు కదా, అందుకని ఆయన ఆ ట్రంక్ పెట్టిన తెరిచి ఆమెకు తల్లి నుండి సంక్రమించిన ఆభరణాలు ఉన్న డబ్బాను అమ్మకు అందించాడు. ఆయన బంగారం అన్నమాట. బంగారం ఆవిడ తల్లి వాళ్ళు ఇచ్చింది, అదంతా ఆ బాక్స్లో ఉంది. ఆ పెద్ద ట్రంకులో నుంచి ఈ బాక్స్ తీసి భార్యకి ఇచ్చాడు సావక్క. ఆమె డబ్బాను బాబాకి ఇస్తూ, బాబా ఇది నాకు చెందింది, ఇకపై మీదే, నన్ను నా పిల్లల్ని మీరే ఇకపై సంరక్షించాలని వేడుకుంటున్నాను అన్నది. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఆభరణాలు ఇవన్నీ మీకు నేను ఇచ్చేస్తున్నాను, ఇంక మీవే, నాకు కాదు. మా బాధ్యత మొత్తం మీదే, నాది, నా పిల్లలది.
ప్రీతం బాబా డబ్బాని చేతిలోకి తీసుకుని కూర్చున్నారు. బాబా తన దృష్టిని పిల్లాపై నాపై ప్రసరించి ఇంకా ఇవ్వవలసిన ఏమైనా ఉన్నాయా అని సౌజ్ఞ చేశారు. డబ్బు కవర్ ఇచ్చేశాడు, ఆభరణాల బాక్స్ ఇచ్చేసింది. ఇంకా ఏమైనా ఉన్నాయా అని పిల్లల్ని చూశారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, నాజు కిల్లా. లేదు బాబా అంటూ అమ్మ మా ఇద్దరి వైపు చూసి మా చెవులకు చిన్న చిన్న బంగారు చెవి పోగులు ఉండడం గమనించి, మీరిద్దరూ ఆ చెవి పోగులు తీసి మీ కానుకగా బాబాకు సమర్పించుకోండి. ఆవిడ పిల్లల్ని చూసింది, ఆవిడ కూడా గుర్తుకొచ్చింది, చెవులకి చిన్న చిన్న బంగారు పోగులు ఉన్నాయన్నమాట. చూసారా, అవి కూడా బాబావే, తీసేసి మీ కానుకగా బాబాకి ఇచ్చుకోండి అని ఆ పిల్లలిద్దరిని ఆదేశించింది తల్లి. సరే, తల్లి చెప్పింది కదా, అందుకని వాటిని ఆనందంగా తీసేసి గర్వంగా మాదంటూ ఒకటి బాబాకి ఇస్తున్నాం అనేటువంటి ఆ మధురానుభూతితోటి వాళ్ళిద్దరూ కూడా ఆ పోగులు బాబాకి ఇచ్చారు. బాబా ముఖారవిందం నవ్వుతో వికసించింది. ఇక్కడ చూడండి, సర్వార్పణ అనేది 100%. సగం సగం ఎప్పుడూ కూడా ఉండదు. ప్రేమ కానీ, విధేయత కానీ, సర్వార్పణ కానీ రాజీ ప్రసక్తే లేదు. ఉంటే ఫుల్, లేదంటే నిల్లు. బాబా ముఖారవిందం నవ్వుతో వికసించింది. ఆ నవ్వు చూసి ఆవిడ గుండె, నాజు రాస్తుంది, నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అనిపించింది. బాబా ఈ పిల్లలిద్దరిని కూడా అతి సౌమ్యంగా దగ్గర తీసుకున్నారు. ఈ క్షణం నుండి నేనే మీ తండ్రిని అన్నట్టుగా ఈమెకి అనిపించిందట. బాబా మౌనంలో ఆయన చూపిన ప్రేమ, దగ్గరకు తీసుకున్న చేతులు ఆమెకు ఎలాంటి అనుభూతిని కలిగించాయంటే, ఈ క్షణం నుంచి నేనే మీ తండ్రిని, సంరక్షకుణ్ణి, అన్ని సమస్తము చూసేవాడిని నేనే అని చెప్పినట్లుగా అమ్మాయికి అనిపించిందట. ఈమె తండ్రి ఆల్రెడీ ఉన్నారు కదా, నాజు కొత్త వాళ్ళు, అందుకని బాబాను పెదనాన్నగా భావించి ఎప్పుడూ కూడా అలాగే పిలుస్తూ ఉండేదట. అలా అనుకుంటూ ఉండేది. బాబాను బాబానే పిలిచేవాడు పిల్లలు, వరసలు పెట్టి కాకుండా. అయితే బాబా ఎవరి పట్ల ఎలాగ వ్యవహరించాలో బాగా తెలిసిన ఆయన. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర పోషిస్తాడు ఆయన. ఎలాంటి పాత్రలట, మా తండ్రికి అయితే దైవీ మానవుడు, మా అమ్మకైతే తల్లి, నాకు మా చెల్లికి తమ్ముడికి పెదనాన్న. చూడండి, ఒకే మనిషి వివిధ పాత్రలు పోషిస్తూ ఉన్నాడని ఆవిడ రాస్తుంది. ఆ రోజుల్లో బాబా ఆల్ఫాబెట్ బోర్డు వాడుతూ ఉన్నారు. వాళ్ళ నాన్న తరచుగా బాబా దగ్గరికి వస్తూ ఉండేవాడు కదా, అందుకని ఆయనకి ఆ బోర్డు చదవడం వచ్చు. వాళ్ళ అమ్మకు కూడా కొంత అర్థం అవుతుంది. అలాగే బాబాను చూడగా చూడగా బోర్డు వాడుతుండగా మాకు కూడా కొంచెం అర్థమైంది. బాబా ఏం చెప్పారు ఆ బోర్డు మీద? ఈ రోజు నుండి కడ వరకు ఈ పిల్లల ప్రతి చిన్న అవసరాన్ని నేనే చూసుకుంటాను. చూడండి, సాక్షాత్తు భగవంతుడు ఇచ్చినటువంటి మాట. ఈ క్షణం నుంచి వీళ్ళ బాగోగులన్నీ కడ వరకు నాదే బాధ్యత అన్నారు. నాన్న వైపు తిరిగి, నేను నీకు మహాసాగరాన్ని ఇస్తాను అన్నారట. నేను మీకు మహాసాగరాన్నే ఇస్తానన్నాడు. అంటే మహాసాగరం అంటే ఏమిటి? అంతులేని నిధి, అంటే భగవద్ అనుభవం. బాబా సాగరాన్ని చూపించడానికి ఏమి సౌజ్ఞ చేసేవారు? తన ఛాతీని చీల్చి చూపిస్తున్నట్లుగా సౌజ్ఞ చేసేవారట, మహాసాగరం అని చెప్పి. ఆ సాగరం నిజానికి ప్రేమ, కరుణలకి నిలయం. మామూలు సాగరం కాదది, ప్రేమ మహాసాగరం, దయాసాగరం. బాబా ఏం చెప్పారు? మీరు కొన్నాళ్ళ పాటు పంచగనిలో ఉండి రమ్మని మమ్మల్ని పంపించారు. బాబా అప్పుడు బెంగళూరులో ఉన్నారని చదువుకున్నాం కదా. వీళ్ళని బెంగళూరులో కలిసిన తర్వాత బాబా ఏం చెప్పారు? పంచగనిలో కొన్నాళ్ళు ఉండి రండి అన్నారు.
ఆ సుందర ప్రదేశానికి వెళ్ళాక ఒకరోజు మా నాన్న మాకు ఇలా విడమర్చి చెప్పారు. ఆ పంచగని ప్రాంతం చాలా సుందరంగా ఉంటుందట, ప్రకృతి సౌందర్యంతో నిండిపోయి ఉంటుందట. అక్కడ ఉండగా తండ్రి చెప్పిన మాటలు వాళ్ళ హృదయాల్లో అలాగే పదిలిపరుచుకున్నారనమాట. ఏం చెప్పారో చూడండి. ప్రభు తీసుకుంటే మొత్తం తీసేసుకుంటాడు. బాబా ఒక్క మీ చెవి పోగులనే తీసుకున్నారు అనుకోకండి. వీళ్ళిద్దరు చెవి పోగులు తీసిచ్చారు కదా, అదే చెప్తున్నారు బాబా. వాటి రూపంలో ఇంకా ఏం తీసుకున్నారు బాబా? మీ చెవి పోగులనే తీసుకున్నారు అనుకుంటున్నారా? అనేక జన్మల నుండి మీరు ప్రోగు చేసుకున్న మంచి చెడు సంస్కారాలను కూడా ఆయన తీసేసుకున్నారు. మిమ్మల్ని మీ సంస్కారాలను ప్రక్షాళన చేసేశారు. దానికి మాధ్యమం మీ చెవి పోగు. ఆయన పరిశుద్ధమైన నిర్మలమైన అనంత మహాసాగరం. ఆ సంస్కారాలను ఏం చేస్తారాయన? తనలో కలిపేసుకుని నామరూపాలు లేకుండా చేసేస్తాడు. సంస్కారాలు ఆయన తీసుకుని ఏం చేస్తాడు? వాటికి పూర్తిగా నాశనం అయిపోయేటట్టుగా తన మహాసాగరంలో కలిపేసుకుంటాడు. ఇంకా వాటికి నామరూపాలు ఉండవు అని చెబుతూ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీ అమ్మ మేనమామ ఒకసారి మేరాబాద్ వచ్చి ₹1,00,000 బాబాకు కానుకగా సమర్పించుకున్నాడు. మీ అమ్మ మేనమా బాబా అతనితో ఏమన్నారట? ప్రస్తుతం నాకు డబ్బు అవసరం లేదయ్యా, కావలసినప్పుడు అడుగుతాను అని ఎంతో సౌమ్యంగా చెప్పి వెనక్కి పంపించేశారు. అలాంటి బాబా మనకు చెందిన ఈ చిన్న చెవి పోగులను బాబాకి ఇస్తే ప్రేమగా స్వీకరించారు. చూసారా మీరు? పిల్లలతో చెప్తున్నాడు ఆయన. ₹1,00,000 అంటే ఆ రోజుల్లో కోటి, ఇప్పుడు ₹1,00,00,000 సమానం. బాబా సున్నితంగా తిరస్కరించారు. కానీ మీకున్న చిన్న చెవి పోగులు ఇస్తే ఎంతో ప్రేమగా తీసుకున్నారు. ఆయన ఇచ్చిన డబ్బుని తిరస్కరించారు. ఎందుకంటే స్వచ్ఛమైన షరతులు లేనటువంటి ప్రేమతో కూడిన కానుకనే బాబా స్వీకరిస్తారు. ఎలాంటి ప్రేమ ఉండాలట మన దగ్గర? ఆయన మన కానుకని స్వీకరించాలంటే స్వచ్ఛమైనటువంటి షరతులు లేనటువంటి ప్రేమతోటి నీవు ఏదైనా ఇస్తే అప్పుడు ఆయన స్వీకరిస్తారు. తనను హృదయపూర్వకంగా ప్రేమించే వారి పట్ల బాబా వ్యవహరించే తీరు బాబాకే తెలుసు. బాబా ఆడుకునేటప్పుడు, పిల్లలు కదా, పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళతో పిల్లల్లాగా బాబా కలిసిపోయి ఆడేస్తూ ఉండేవారు. బాబా కూడా ఒక పిల్లాడైపోయి బాబాతో ఆడుతూ ఉండేవారు. బాబా స్త్రీ మండలి దగ్గరికి చాయ్ టైంలో పొద్దుటే 6 గంటలకల్లా చాయ్ తాగేసి ఆ కొండపై నుండి దిగు మెహరాబాద్లో ఉన్న పురుష మండలిని కలవడానికి దిగి వెళ్తూ ఉండేవారు, కొండ దిగి. అప్పుడు మేము పిల్లలు అందరం కూడా బిలబిల బిలబిలమని బాబా కూడా ఆయన నడుస్తూ ఉంటే మేము పరిగెత్తుకుంటూ ఆయన కూడా పరిగెత్తుకుని వెళ్ళేవాడు. మళ్ళా ఎవరినో తోడిచి మమ్మల్ని పైకి పంపిస్తూ ఉండేవారు బాబా. ఇలాంటి ఇక్కడ నాకు ఒక సందర్భం గుర్తుకొచ్చింది. శ్యామ్ కీరావాలా వైఫ్ రోషన్ కీరావాలా, మీలో ఎవరైనా చూసే ఉండొచ్చు. రోషన్ కీరావాలా ఆవిడ కుటుంబం ఎరుచికి బాగా దగ్గర బంధువులు వాళ్ళంతా కూడా. ఆవిడ జయబాబు అండి, యూరుచ్ గారి కజిన్ కదండి శ్యామ్ కేరవాల. అవునండి, వాళ్ళ వైఫ్ చూసామండి, మేము చూసాము. జయబాబు అవును. 2 ఏళ్ల వయసులో ఆమె బాబా దగ్గరికి వచ్చిందట. బాబా పురుష మండలి దగ్గర నుండి పైకి చేయి పట్టుకుని నడిపిస్తాం.
చాలా స్లోగా నడుస్తుంది. బాబా చాలా పెద్ద పెద్ద అంగలేసుకుంటూ నడిచేవాళ్ళు కదా. ఆ చిన్న పిల్లని బాబా భుజాల మీద కూర్చోబెట్టుకుని కొంత దూరం తీసుకొచ్చి అప్పుడు దింపి మరలా నడవమన్నారట. ఆవిడ ఎంతో ఆనందంగా చెబుతూ ఉండేది ఈ విషయాలన్నీ కూడా. సరే, బాబా వీళ్ళని హైదరాబాదులో సెయింట్ యాన్స్ యూరోపియన్ హై స్కూల్లో చదువు కోసం పెట్టారు. అహ్మద్నగర్ నుండి హైదరాబాదులో పెట్టారు. అప్పుడు బాబా ఉండేది ఇప్పుడు బెంగళూరులో కదా. తర్వాత బాబా అహ్మద్నగర్ మెహరాబాద్ వెళ్ళిపోయినా కూడా ఈ పిల్లల్ని హైదరాబాదులో చదివించారు. ఎక్కడ? సెయింట్ యాన్స్ స్కూల్లో. వీళ్ళు ఎలా చదవాలి, ఏమిటి, ఎలా చదువుతున్నారు, ఇవన్నీ కూడా బాబాదే బాధ్యత. ఈ అమ్మాయి అంటుంది, నాకు డాక్టర్ చదవాలని ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. మా అమ్మకి నాన్నకి ఉత్తరం రాశాను, బాబాకు చూపిస్తే బాబా ఏమన్నారట, మెడిసిన్ అనేటువంటి ఆ పదం దగ్గర 2 గీతలు గీసి ఒక బొమ్మ ఏదో వేశారట అక్కడ. అప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు. సరే, హై స్కూల్ పరీక్షలు అయిపోయాయి. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా బాబా పిలిచి తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. బాబా, నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అంది ఈ అమ్మాయి. బాబా ఏమన్నారు, ఆశ్రమంలో ఇప్పటికే 3 డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ లీలు, డాక్టర్ డాంకిన్, డాక్టర్ గోహర్ ఉన్నారు కదా. నీవు నర్సు అయితే బాగుంటుంది, నర్సులు లేరు అని బాబా సౌజ్ఞ చేశారు. అవే చాలా నిరుత్సాహంగా, నాకు నర్స్ అవ్వాలని లేదు బాబా, ఆ వృత్తి అంత రెస్పెక్టబుల్ జాబ్ కాదు, జీతం కూడా తక్కువే ఉంటుంది, నేను చాలా తెలివైన దాన్ని, కష్టపడి చదువుతాను, మీకు తెలుసు కదా, నేను తప్పకుండా క్వాలిఫై అవుతాను అందులో అని బాబాకు నచ్చ చెప్పడానికి చూసింది. బాబా ఏం మాట్లాడలేదట. నేను బాబా చెప్పింది విని ఎస్ అని అనొచ్చు కదా. అనకుండా నా కోరికని ఆయన ముందు వెల్లడించాను. అదే ఫస్ట్ టైం. బాబా మాటకి అవిధేయత చూపించాను నేను. ఆవిడ బాధపడుతూ రాసిన విషయం. మొత్తం మీద పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత నెక్స్ట్ కాలేజీలో, స్కూల్ అయిపోయింది కదా, కాలేజీలో చేరడానికి మెహరా ద్వారా రికమెండేషన్ మెహరాకి చెప్పించారు. మెహరా చెప్పింది బాబా ఎప్పుడు కాదనరు కదా. సరే అని చెప్పి వాడియా కాలేజీలో జాయిన్ చేశారు. తెలివైంది ఆవిడ, కష్టపడి చదివే తత్వం గల ఆవిడ. ఇక్కడ మంచి మార్కులు తెచ్చుకుని మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించాలి, తప్పకుండా పొందుతాను అని అనుకునేదట. పాపం ఆవిడ అనుకోవడమే కాదు, ఆవిడ స్నేహితులు అందరూ కూడా అదే యాంటిసిపేట్ చేసేవాడు. కానీ ఏమైందట, మెడికల్ ప్రవేశానికి అవసరమైన మార్కులు రాకపోవడంతో డాక్టర్ కావాలన్న ఆవిడ ఆశకి నీళ్లు జల్లినట్లుగా అయింది. సరైన మార్కులు రాలేదు. ఎంత నేను డాక్టర్ కావాలనే కోరికతోటి బాబా మాటకు ఎదురు చెప్పిన కారణంగానే ఇలా జరిగింది అని ఆ అమ్మాయి అనుకుంది. పాపం, నేను బాబాకు విధేయత చూపించకుండా బాబా నర్సు చదవమన్నప్పుడు నేను ఆ నర్సు కోర్సే చేయొచ్చు కదా, డాక్టర్ కోర్స్ చేయాలని నేను ఎందుకు నా కోరికను అక్కడ వెల్లడించాను. అలా అవిధేయత చూపబట్టే నాకు ఇందులో సీటు రాలేదు అని ఆవిడ గ్రహించిందట. సరే, ఈ ఓటమితోటి మెహరాబాద్ చేరుకుందట. మా అమ్మ దగ్గరికి వెళ్ళి మొదట చెప్పాలి కదా, అమ్మకే చెప్పాలి. కానీ నేను ఎక్కడికి వెళ్ళాను, పెండు కాకా దగ్గరికి వెళ్ళాను. అతనంటే నాకు బాగా ఇష్టం, క్లోజ్గా ఉండేవాడు, ఒక తండ్రిలాగా పితృవాత్సల్యం చూపించేవాడు. అతని దగ్గరికి వెళ్ళి సీట్ రాలేదని ఉన్నదంతా బయటికి కక్కేసి ఏడ్చేసి, అతను నన్ను ఎంతో ప్రేమగా ఊరడిస్తూ ఆవిడికి ఇష్టమైనటువంటి ఆలు కట్లెట్ తయారు చేసి ఒక పేపర్లో చుట్టి ఇచ్చాడు తినమని. అయితే ఆవిడ ఏం చేసింది, రైలు పట్టాల దగ్గర ఆవిడ ఎప్పుడూ కూర్చునే ఇష్టమైన చోటు ఒకటి ఉందట. అక్కడికి వెళ్ళి కూర్చుని తిందామని చెప్పి బయలుదేరి అక్కడికి వెళ్ళింది. ఒక్కరితే ఉండేటప్పటికి మళ్ళా దుఃఖం తన్నుకొచ్చింది.
మరోసారి ఏడ్చేసి తర్వాత నెమ్మదిగా పెండు కాక ఇచ్చాడు కదా అని కట్లెట్లు తినేసేసి చేతికున్న నూనె చుట్టబెట్టి ఇచ్చాడు కదా పేపర్, ఆ పేపర్కి తుడుచుకుందామని అనుకుంటుండగా ఆ పేపర్లో ఢిల్లీ యూనివర్సిటీకి బిఎస్సి నర్సింగ్ చేయడానికి ఆసక్తి గల వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని ఆ పేపర్లో కనపడింది ఆవిడకి. బజ్జీలు ఆలు కట్లెట్లు తిన్న ఆ పేపర్ ఉంది కదా, ఆ పేపర్లో అది కనపడింది. వెంటనే అప్లై చేసేసింది ఆవిడ. అందులో సీటు వచ్చేసింది నర్సింగ్లో. బాబా ఎక్కడికో టూర్కి వెళ్ళారనమాట. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి సంతోషంగా బాబా దగ్గరికి వెళ్ళి, బాబా ఇలా ఇలా నాకు నర్సింగ్లో సీట్ వచ్చింది అని చెప్పింది. బాబా కూడా చాలా సంతోషించి అమ్మాయిని దగ్గర తీసుకుని సరే ఏర్పాట్లు చేయిస్తానని అన్నారు. ఇంకా బయలుదేరే టైంకి బాబా పిలిచి ఏమని చెప్పారు, అమ్మా నీ ముక్కును నువ్వు సూటిగా చూపించకుండా ఇలా తల చుట్టూ చేయబెట్టి చూపించినట్టుగా ఉంది. ముందే నిన్ను నేను నర్సింగ్ చేయమన్నాను. కాదు కాదు నేను డాక్టర్ని అవుతానని, అందులో రాకపోయేటప్పటికి చివరికి నర్సింగ్ కోర్స్కే వచ్చావు అని బాబా ఆమెతోటి హాస్యంగా అన్నారట. నేను ముందే నర్సింగ్ చేయమంటే నువ్వు వినలేదు, ఇప్పుడు నీ అంతటి నీవే నర్సింగ్ చేయడానికి వెళ్తున్నావు అంటూ నవ్వారు. మూర్ఖంగా ప్రవర్తించి బాబాకు అవిధేయత చూపినందుకు ఆమె చాలా పశ్చాత్తాపడింది. నర్సింగ్ చదువుతూ మరొకసారి మేరాజాద్ వచ్చింది. బాబా మోటార్ కార్ ప్రమాదం తర్వాత చాలా అప్పుడప్పుడే కోలుకుంటూ ఉన్నారు. 56 యాక్సిడెంట్ ఉడతార దగ్గర జరిగింది కదా, ఆ యాక్సిడెంట్ తర్వాత బాబా కోలుకుంటూ ఉన్నారు. బాబా తన రూము నుండి మండలి హాల్కి కుర్చీలో మోసుకెళ్తూ ఉండేవారు. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, చెక్క కుర్చీ, దానికి 4 బారుగా పొడవైనటువంటి చేతుల్లా ఉంటాయి, నలుగురు పట్టుకుని తీసుకెళ్తూ ఉండేవారు. అయితే ఈ అమ్మాయి లేడీస్ వైపు ఉండేది కదా, అందుకని మణి మరొక 3 స్త్రీలు ఆ కుర్చీని మోయడానికి రెడీ అయి బాబాను ఈ బాబా రూమ్ నుండి మండలి హాల్కి తీసుకెళ్తూ ఉండేవారు. ఈమె అక్కడ ఉంటే ఆమెకు కూడా ఆ కుర్చీ మోసే అవకాశం దొరికేదట. అసలు ఈ చెక్క కుర్చీ ఉట్టి కుర్చీయే చాలా బరువుగా ఉంటుందట. అందులో బాబా కూర్చుంటే ఇంకెంత బరువుగా ఉంటుందో, అసలు మొయ్యగలమా లేదా అనుకునేదట ఈ అమ్మాయి. కానీ ఎంతో సులభంగా, తోట అంటే తక్కువ దూరం ఉండదు, బాబా రూమ్ దగ్గర నుండి మండలి హాల్ వరకు మోసుకెళ్ళాం. పైగా స్త్రీలు అయితే బాబా ఆయనే అది తేలిగ్గా అయ్యేటట్లు చేశారు, మేమంత సులువుగా దాన్ని తీసుకెళ్ళగలిగాము అని ఆవిడ చెప్తూ ఉంది. ఎందుకట, బాబా ఆ కుర్చీలో లేనప్పుడు వరండాలో పెట్టుండగా కుర్చీని తేలుద్దామని ట్రై చేసిందట ఆవిడ, మొయ్యలేకపోయింది, చాలా బరువుగా ఉందట. అందుకని చెప్తుంది, బాబా కూర్చుని ఉండగా కుర్చీని లేడీస్ మోసాము అంటే బాబాయే అలాగ మేము మొయ్యగలిగేటట్లుగా దాన్ని అంత తేలిక చేసేసారు అంటుంది ఆవిడ. ఇక తర్వాత 68లో, బాబా 69లో బాడీ డ్రాప్ చేసేసారు కదా, 68లో డిసెంబర్లో బాబా మెహ్రా పుట్టినరోజు సందర్భంగా దారా అమృతుల వివాహం జరిగింది. అప్పుడే 68 డిసెంబర్. కొంతమంది ప్రేమికుల్ని పిలిచారట మెహరాజాద్కి. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ నుండి ఈ అమ్మాయిని బాబా రమ్మని పిలిచారు. చాలా సంబరపడిపోయింది, ఎంతో ఆనందం అనిపించింది బాబాను. ఎందుకని, బాబా ఏకాంతవాసంలో చివరి సంవత్సరాల్లో అసలు బాబా ఎవరిని కలిసేవారు కాదు. ఎక్కువ శాతం ఏకాంతవాసంలో ఉండిపోతూ విశ్వకార్యాన్ని పూర్తి చేసుకోవడంలో నిమగ్నమై ఉండిపోయారు ఆయన. అందుకని ఎవరిని కలిసేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితిలో బాబాను చూసే అవకాశం వచ్చిందని ఈవిడ చాలా సంబరపడిపోయింది. వెళ్ళింది అక్కడికి. తీరా వెళ్ళాక బాబాను చూసి నిర్ఘాంతపోయింది. ఎంతో మార్పు బాబాలో, ఎంతో చెప్పలేనంత మార్పు. ఎలా ఉన్నారట బాబా, ఇదివరకటి వలె హుషారుగా ప్రకాశవంతంగా లేరనిపించింది.
చాలా నీరసంగా కనిపించారు. బాబా అక్కడున్న మాతో, ఈ రోజు నా దర్శనం పొందిన మీరంతా అదృష్టవంతులు అన్నారు. నిజంగానే కదండి. ఈరోజు నేను ఎవరిని కలవడం లేదు, అలాంటిది ఈరోజు నా దర్శనం పొందిన మీరంతా అదృష్టవంతులు అన్నారు. బాబా మాటల్లో అర్థాన్ని వీళ్ళు పాపం అప్పుడు గ్రహించలేకపోయారు. ఆ తర్వాత త్వరలోనే బాబా భౌతిక దేహం చాలించిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. బాబా ఆరోగ్యం అతి నాజూకుగా ఉండడంతో ఎవ్వరూ ఆయన్ని తాకకూడదు. ఆలింగనము లేదు, పాదాభివందనము లేదు, బాబా చుంబించడము లేదు, తట్టడము లేదు, ఏమీ లేదు. అందరూ దూరం నుండే ఆయన దర్శించుకోవాలి. పూలను ఆయన పాదాల వద్ద ఉంచడానికి మాత్రం అనుమతి ఇచ్చారు. ఎవరేం పూలు తెచ్చినా బాబా పాదాల దగ్గర పెట్టడానికి అలౌ చేశారు. నేను పూలహారాన్ని బాబా పాదాల వద్ద ఉంచి చేతులు జోడించి బాబా వైపు చూశాను. కానీ బాబా ఎవరితోనూ సంభాషిస్తున్నారు, సంజ్ఞల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. పక్కకి తిరిగి ఈమె వైపు చూడనే లేదట పాపం. ఇంకా దర్శనం టైం అయిపోయింది కదా, ముందుకు నడవాలి. వెనకాల ఉన్న వాళ్ళకి దర్శనం, ముందుకు నడిచాను. బాబా నన్ను పట్టించుకోకపోవడం గతంలో చాలాసార్లు జరిగింది. అంతే కదా, ఎంతమందిలో ఒక్కోసారి పలకరిస్తారు, ఒక్కోసారి పలకరించరు, ఒక్కోసారి విశ్వకార్యంలో మునిగిపోయి ఉంటారు. నాలో నేను అనుకున్నానట, నాలో లోపాలు ఉన్నాయి కాబట్టే నాకు ఈ పనిష్మెంట్. బాబా నా వైపు చూడలేదు, నేను ఇంకా నన్ను నేను సరిదిద్దుకోవలసిన అవసరం చాలా ఉంది అని బాధతో కూర్చుని ఏడుస్తూ ఉందట ఆవిడ. కానీ పుట్టినరోజు సందర్భం, మెహరా పుట్టినరోజు, ఇంకొక ప్రక్కన ఈ దారామృతుల వివాహ సందర్భం. అందుకని నా ఏడుపు కనపడకుండా నేను జాగ్రత్త పడుతూ ఉన్నాను. స్త్రీలు బాబాను దర్శించుకోవడం పూర్తయిపోయింది. పురుషులు వరుసలో దర్శనానికి వెళ్తున్నారు. చాలా లిమిటెడ్ని పిలిచారు, ఎక్కువ మందిని పిలవలేదు. మహా అయితే 100-200 మంది ఉంటారేమో. లేడీస్ అయిపోయింది, జెంట్స్ వెళ్తున్నారు. అప్పుడు జిమ్ మిస్త్రీ, అంటే ఇప్పుడు మన చైర్మన్ గారి తండ్రి, జిమ్ మిస్త్రీ బాబా ఎదుటికి వచ్చి బాబా పాదాల వద్ద పూలుంచి చేతులు జోడించాడు. ఆ క్యూలో బాబా అతను చూసి కుర్చీలో ముందు గొంగి ముద్దు పెట్టుకోవడానికి తన చేతిని అతనికి అందించాడు. నా చెయ్యిని ముద్దు పెట్టుకొని అతని వైపు తన చెయ్యిని చాపారట. అది చూసిన ఈవిడికి ఇంకా బాధ ఎక్కువైంది. బాబా నా వైపు చూడనన్నా చూడలేదు, ఈ అంకులు ముందుకు వచ్చేటప్పటికి అతనికి ముద్దు పెట్టుకోవడానికి బాబా చెయ్యి కూడా ఇచ్చారు అని చాలా బాధ కలుగుతాం. క్రమంగా నా మీద నాకే అసహ్యం మొదలైంది. ఎందుకు ఇలాంటి స్థితి వచ్చిందని. అంతలో మణి ఏమని చెప్పిందట, బాబాకు సరదా కావాలట, ఎవరైనా సరదాగా ఒక పాట కానీ మాట కానీ డ్యాన్స్ కానీ ఏదైనా చేసి ఆయన్ని ఆనందింపజేయాలి అని అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంది. ఈవిడ అనుకోకుండానే నాజు చేయి పైకెత్తిందట. మణి చూసింది. అంతలో బాబా కూడా నన్ను చూసి ప్రేమగా దగ్గరకు రమ్మన్నారు. మణి చూసింది, అంతలో బాబా కూడా చూశారు, దగ్గరకు రమ్మని సౌజ్ఞ చేశారు. ఎంతసేపు నిస్పృహలో ఉన్న నాకు ఇప్పుడు గాలిలో తేలుతున్నట్లుంది. బాబా చూశారు కదా, బాబా రమ్మన్నట్టున్నారు కదా, ఇంకా సంతోషానికి అవధులు లేవు, గాలిలో తేలిపోతున్నట్లుగా. ఆవిడ బాబా దగ్గరికి వెళ్ళి ఆవిడ మదిలో స్మరించినటువంటి ఒక చక్కటి గజల్ని బాబా ముందు నిలబడి చేతులు జోడించి కళ్ళు మూసుకుని హృదయాన్ని పాటలో పెట్టి పాడింది. అంతలాగా హృదయం నుంచి వచ్చినట్లుగా పాట పాడింది. పాట పూర్తయ్యాక కళ్ళు తెరిచాను. కరుణామూర్తి అయిన బాబా తన చేతిని నా వైపు చాపారు. జిమ్మిస్త్రీకి ఎలాగైతే ఆఫర్ చేశారో అలాగా నాకు కూడా బాబా ముద్దు పెట్టుకోమని తన చేతిని ఆఫర్ చేశారు. ఈవిడ కళ్ళద్దాలు పెట్టుకుని ఉంది, ఆ కళ్ళజోడు తీసేసి కింద పడేసి బాబా చేతిని సుకుమారంగా తన చేతుల్లోకి తీసుకుని ఆ చేతిని ముందు కళ్ళకు అద్దుకుని
తర్వాత ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ బాబా అంటూ హృదయం పరవశించేలాగా నవ్వుతూ తన సీటుకి వెళ్ళిపోయిందట. ఇంతకీ ఆమె ఏమనుకుంటుంది తర్వాత? ఆవిడ గ్రహించిన విషయం చెప్తుంది. నా బాధ చూడలేక నేను బాధపడుతున్నాను కదా, బాబా దృష్టి నాపై పడలేదు అని. ఆ విషయం గ్రహించిన బాబా ఆ గజలు పాడేటట్టు నన్ను ప్రేరేపించి ఆ పాట పాడేటట్లుగా చేశారు. నా జీవితంలో ఈ దేహంతో కడసారి ప్రీతమును దర్శించుకునే అవకాశం ఇచ్చింది ఆయనే. అంతే కదా, 68లో కొన్ని రోజుల ముందు బాబా దేహత్యాగం డిసెంబర్ కదా, ఇది 68. జనవరి 31 శరీరం విడిచిపెట్టేశారు నెక్స్ట్ ఇయర్. అంత ఆ వీలు లేనటువంటి ఆ సమయంలో కూడా, ఎవరికి అనుమతి లేనటువంటి ఆ సమయంలో కూడా బాబా నన్ను తన దగ్గరకు రప్పించుకున్నారు. ఆ పాట గజలు పాడేటట్టుగా నన్ను ప్రేరేపించారు. తర్వాత ఆయన చేతిని స్పృశించి ముద్దెట్టుకునే అవకాశం కల్పించారు. ఆవిడ సమయం అయిపోయినప్పటికీ కూడా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. మెహరా బాబాల సంబంధం గురించి ఆ పుస్తకంలో అద్భుతంగా రాస్తుంది. ప్రతిరోజు కూడా లేడీస్ దగ్గర సాయంత్రం హారతి, ప్రేయర్స్, హారతి టిన్ షెడ్లో జరుగుతూ ఉండేవాడు. ఆ సందర్భంగా హారతి అయిన తర్వాత బాబా లేడీస్కి ఆలింగన భాగ్యం ఇస్తూ ఉండేవారు. అప్పుడు మొట్టమొదటి ఛాన్సు ఎవరికి ఉండేదట? మెహరామాయికి ఉండేది. ఆ మెహరామాయి బాబా చేతులు చాపగానే ఒక చంటి బిడ్డ తన తల్లి ఒడికి చేరాలని ఏ విధంగా కేరింతలు కొడుతూ పరిగెడుతుందో ఆ విధంగా మెహరా బాబా ఒడిని చేరేది అని ఆవిడ రాస్తుంది. వాళ్ళ ప్రేమ మన ఊహకు అతీతమైనటువంటి ప్రేమ అని. మరోసారి మరికొన్ని విశేషాలు తెలుసుకున్నామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. గౌరి గారు చక్కని జై బాబా బాబా. సందేశాలు మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా.